గృహం అంటే ఒక వాస్తు దేవత. చాలామంది అనుకుంటారు మాది చిన్న ఇల్లు అండి, చాలా చిన్న జీవితం అనుకుంటాం. ఈరోజు చిన్న జీవితమే కావచ్చు, కానీ ఇలా చిన్నవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాస్తుని ఉపయోగించుకొని వాస్తు శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణాలు చేసుకొని వాస్తుకు అనుకూలంగా గృహ నిర్మాణాలు కట్టుకున్న తర్వాత గొప్పవాళ్ళైన వాళ్ళని ఎంతోమంది నేను కళ్ళారా చూడడం జరిగింది. కానీ అదేవిధంగా వాస్తు లేక గొప్పవాళ్ళు కూడా బీదవాళ్ళైన వాళ్ళని కూడా నేను ప్రాక్టికల్గా మన హైదరాబాద్లో కూడా ఎంతోమందిని చూశాను. ఒక స్థితిలో నుండి ఒక స్థితికి రావడం అనేది కూడా వాస్తు దోషాలు కారణం. అందుకని ఇప్పుడు ఎక్కడ వాస్తు నిపుణులను పిలిపిస్తే ఎంత సవరణ చేసి ఇల్లంతా డ్యామేజ్ చేసి సవరించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇలా ఇంటీరియర్లకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి మనం ఇంటీరియర్ చేయించుకుంటున్నాం. ఇంజనీరింగ్ అనే టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఇల్లు గృహ నిర్మాణం చేసుకుంటున్నాం. మనకు అతిపెద్ద విల్లా ఉన్నా పర్వాలేదు అండి. ఇప్పుడు ఒక విల్లాలో వచ్చే డిజైన్లో ఎలాంటి దోషాలు ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఎందుకంటే విల్లాలో ప్రధానంగా డబుల్ స్లాబ్ వచ్చేసరికి ఏదైనా ఒక ఆస్థాన దిక్కుకి ఓపెన్ కట్ అంటే ఆ స్లాబ్ వచ్చేసి కట్ చేస్తుంటారు, ఈశాన్యంలో కట్ చేస్తుంటారు. ఈశాన్యంలో స్లాబ్ ఎప్పుడైతే డబుల్ స్లాబ్ కట్ చేస్తుంటే ఒక భాగము ఈశాన్య దిక్కుకు పైప్లోర్ ఉన్న వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం వాళ్ళకు ఉండదు. కొంతమంది ఏం చేస్తారు, విల్లాలో డూప్లెక్స్ హౌజెస్లో ఉత్తరము మనకు డబుల్ స్లాబ్ ఇచ్చేసే కాడ ఉత్తరంలో సీ ఓపెన్ కానీ లేక ఓపెన్ స్కై కాకుండా మనకు సింగిల్ స్లాబ్ కట్ కానీ మనం నార్త్ ఫేస్ కుబేర స్థానంలో వేస్తుంటారు. అలా కుబేర స్థానంలో కట్ చేసిన ఇండలో నేను చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు. నేను ఒక ఇద్దరు ముగ్గురును మంచి మంచి బిల్డర్స్ వాళ్ళు టాప్ పొజిషన్ వాళ్ళు గురువుగారు ఈ డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాం, కానీ మాకున్న ఆస్తులు అన్నీ ఈ విధంగా వెళ్ళిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, కనీసం 3-4 నెలల నుంచి శాలరీస్ కూడా ఇవ్వలేకపోతున్నానని నాకు స్వయంగా ఇల్లు చూపించి వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది. ఆ ఇంట్లో పోయి చూస్తే ఉత్తర దిక్కుకు ఓపెన్ కట్ ఉన్నది. అప్పుడు నేను దానికి కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి, కుబేరుడికి అనుగ్రహం కలిగే విధంగా కుబేరుడు మన ఇంట్లోనే ఉండి మనకు మన కుటుంబానికి మన వంశానికి ఆర్థిక సమస్యలు రాకుండా కుబేర అనుగ్రహ అష్టదిగ్బాంధన కార్యం చేసేసి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటపడడం జరిగింది. ఇలా ఎన్నో సమస్యలు అండి. అదేవిధంగా ఒక విల్లా కానీ ఒక డూప్లెక్స్ కానీ వెస్ట్ ఫేస్ కట్టేటప్పుడు డిజైన్ పరంగా చూసుకుంటే వెస్ట్లో ఎక్కువ ఖాళీ స్థలం ఇచ్చేస్తున్నారు కార్ పార్కింగ్ కోసం, తూర్పులో తక్కువ ఖాళీ స్థలం ఇచ్చేస్తున్నారు. ఇలా ఎన్నో ఇబ్బందులు వచ్చేసి ఆ ఇంట్లో ఎన్నో సమస్యలకు కొన్ని గృహాలను నేను చూశాను, ప్రమాదాలు నష్టాలు పోయిన వాళ్ళని కూడా నేను ప్రాక్టికల్గా చూశాను. మీకు ప్రమాదాలు కానీ భయంకరమైన అనారోగ్య సమస్యలు వస్తున్నా కూడా దీపావళి అమావాస్యని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకు అంటే పైన గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది, ప్లస్ అమ్మవారు. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఒక సర్వం అండి, లక్ష్మీ లేనిది ఎక్కడా లేదనమాట, సర్వం అమ్మవారిదే ఉంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతోనే మహాష్ట దిగ్బంధన చేయించుకొని కూడా మన భవిష్యత్తుని కూడా మనం నిర్ణయించుకోవచ్చు. మనం ఎలా ఉండాలనో ఏ విధంగా మనం నిర్ణయం ఉంటుందో ఒక్కసారి మన సంకల్పము కావచ్చు, మన రాబోయే డ్రీమ్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కానీ వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా వాస్తు దోషాలు ఉన్నాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు ఉంటే నాకు చెప్పండి, ప్రతి సమస్యని కూడా వాస్తుపరంగా మనం ఆ పరిష్కారం చేసుకోవచ్చు.